ఈరోజు నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన ఏడవ మాట పలుకుతూ ఇలా అంటున్నారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన దేవుడు ఆహ్, ఏడవ మాట తన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తుల వారు సిలువ శరీరధారి అవ్వకముందు, శరీరాన్ని ధరించుకొనక ముందు ఆయన ఏ ఫామ్‌లో ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు కదా! దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతోనూ ఆరాధించాలనేసి మనకి బైబిల్ చెప్తుంది. అంటే యేసుక్రీస్తుల వారు ఆది నుంచి ఉన్నారు తండ్రితో అనేసి మనకు తెలుసు. త్రిత్వం కూడా ముగ్గురు కూడా ఆది నుంచి ఉన్నారు. సో, దేవుడు ఆత్మ యేసుక్రీస్తుల వారు కూడా ఆది నుంచి ఉన్నారు. ఆది నుంచి ఉన్నారు కదా! ఆయన మన కొరకు ఆయన శరీరధారి అయి ఈ లోకానికొచ్చి చనిపోవటం జరిగింది. ఆయన చనిపోతున్న ముందు, ప్రాణం విడిచే ముందు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుల వారు శరీరం ఆహ్, ఆహ్, ప్రాణం విడిచిపెట్టేశారు. ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి బయటికొస్తుంది కదా! బయటికి వచ్చి ఎవరికి అప్పగించుకుంటున్నారు? తండ్రికి అప్పగించుకుంటున్నారు. అంటే ఆయన ఆత్మ అంటే ఎవరిప్పుడు? ఇప్పుడు యేసుక్రీస్తుల వారే. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఆత్మ అంటే ఆ ఆత్మ ఎవరు? యేసుక్రీస్తుల వారే. ఇప్పుడు ఆత్మ రిప్రజెంట్ చేసేది ఆ యొక్క పర్సన్‌నే. ఇప్పుడు చూడండి, మనమున్నాము. క్రైస్తవ్యంలోకొచ్చిన తర్వాత ఒక ఆత్మ అంటే ఆ పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తది. బాబు ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావా? అంటే దాని అర్థం ఏంటి? అతని శరీరాన్ని గురించి కాదు మనం అడుగుతుంది. నీ ఆత్మ రక్షింపబడిందా? అంటే ఆ ఆత్మ యొక్క ఆత్మని ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఆ పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. యేసుక్రీస్తుల వారు ఆత్మ అంటే యేసుక్రీస్తుల వారే. యేసుక్రీస్తు వారు తన్ను తానును తండ్రికి అప్పగించుకుంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారంటే చూడండి. ఇప్పుడు మనము యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకముందు తండ్రితోనే ఉన్నారు. త్రిత్వంలో ఏకత్వమై ఆయన తండ్రితో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన శరీరంతోటి ఆయన పని ముగించుకొని, ఆయన ఏ పని మీద అయితే ఈ లోకానికి వచ్చాడో దాన్ని ముగించుకొని మరొకసారి యేసుక్రీస్తు వారు తండ్రి చేతికి తనను తాను అప్పగించుకోవడం జరుగుతుంది. ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడంటే తనను తాను తండ్రితో ఏకత్వం అవ్వడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం? ఇప్పుడు చూడండి, క్రైస్తవ్యంలో ఆహ్, ఆత్మకున్న ప్రాముఖ్యత ప్రాణానికి గాని, దేహానికి గాని లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేదే ఆత్మ రక్షింపబడటం. మన ఆత్మను రక్షించుకోవడమే క్రైస్తవ్యం. సో, ప్రాణానికి అంత ప్రాముఖ్యత లేదు. దేహానికి ప్రాముఖ్యత లేదు. బట్ ఆత్మకు మాత్రం 100% ఫుల్ ప్రాముఖ్యత ఈ క్రైస్తవ్యంలో ఉంది. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక ఆత్మతోను, సత్యముతోను ఆరాధించమన్నాడు. మనము దేవునితో కమ్యూనికేట్ చేయాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా, దేవునితో సంబంధం కలిగి ఉన్న మన శరీరంతో కాదు, మన ప్రాణంతో కాదు, బట్ మన ఆత్మతో కలిగి ఉంటాం. అందుకే ఆ యొక్క ఆత్మకి, మన యొక్క ఆత్మకి, దేవుడు మనకిచ్చిన ఆత్మకి అంత ప్రాముఖ్యత. చాలా ఈ లోకంలో చాలా ఆహ్, ఆహ్, జీవులున్నాయి కదా! జీవించేవి చాలా ఉన్నాయి. జంతువులు, మనుషులు ఇలా చాలా ఉన్నాయి కదా! ఇప్పుడు ఎవ్వరికి లేని ఒక యూనిక్‌నెస్ హ్యూమన్‌కి ఏముంది? ఆత్మ. మిగతా దేనికి ఆత్మ లేదు. మనకు మాత్రమే ఇచ్చాడది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ ద్వారానే మనం దేవునితో కమ్యూనికేట్ చేసుకోగలం. ఆహ్, కమ్యూనికేట్ చేసుకోగలం. ఇప్పుడు మన ఆత్మని దేవుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన ఆత్మని చాలా భద్రంగా కాపాడుకున్నాడు. ఏంటంటే ఆయన ఆత్మకు ఏ మచ్చ అంటకుండా పరిశుద్ధునిగా జీవించాడు. పరిశుద్ధునిగా జీవించాడు కాబట్టే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టే మన మన పాపములు క్షమింపబడ్డానికి ఆయన అర్హుడయ్యాడు శిలువలో బలి అవ్వడానికి. ప్లస్ దేవుడు తన 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 ఆత్మని అప్పగించుకుంటున్నప్పుడు అది యాక్సెప్టబుల్ అవుతది. మన ఆత్మ కూడా దేవునికి యాక్సెప్టబుల్ అవ్వాలంటే మనము మన పరిశుద్ధతను కలిగి ఉండాలి. మన ఆత్మలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. మన ఆత్మకి ఏ మచ్చ అంటకుండా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా జాగ్రత్త పరుచుకోవాలి. ఇప్పుడు మన ఆత్మను మనం జాగ్రత్త పరుచుకోవాలంటే, పరిశుద్ధపరుచుకోవాలంటే మన వల్ల అవుతదా? మన వల్ల అవ్వదు. మన వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. మన ఆత్మకి ఏ మచ్చ అంటకుండా, ఏ పాపము అంటకుండా మనం జాగ్రత్త పెట్టుకోవాలంటే, మన ఆత్మని దినదినము దేవుని చేతుల్లో పెట్టాలి. దినదినము ఆయన చేతుల్లో పెట్టగలిగితేనే ఆయన శక్తితోనూ, ఆయన బలముతోనూ, ఆయన ఇచ్చే కృపతోనూ మనము మన ఆత్మని రక్షించుకోగలం. మనము జాగ్రత్త పెట్టుకోగలం.
మన వల్ల అవ్వదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన ఏడవ మాట మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఆయన ప్రాణం విడిచే ముందు చెప్పిన ఆ మాట మనం దినదినము కూడా చెప్పుకోవాలి. దేవా, నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా పెట్టించు. నాకు నా ఆత్మను కాపాడుకోవడానికి, నా ఆత్మను రక్షించుకోవడానికి, నా ఆత్మ పరిశుద్ధంగా ఉండడానికి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆత్మను పరుచుకోవడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానమును నాకివ్వు తండ్రి అనేసి మనము మన దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆత్మ పరిశీలన మనకి చాలా అవసరత. మన క్రైస్తవంలో దినదినము ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం. ఇప్పుడు మనము శరీర పరిశీలన చేసుకోవాలంటే గనక మనం ఎలా చేసుకుంటాం? అద్దంలో చూసుకుంటాం. మన మొహానికి లేకపోతే మన శరీరానికి ఏమైనా అంటిందా ఏంటి అని చెక్ చేసుకోవాలంటే అద్దంలో చూసుకుంటాం. బట్ మన ఆత్మకి మిర్రర్ ఏంటి? దేవుని వాక్యం. యాకోబు పత్రికలో క్లియర్‌గా చెప్తున్నాడు. ఎవడైతే దేవుని వాక్యాన్ని విని దానికి తగ్గట్టుగా ప్రవర్తించరో వారు తన శరీరాన్ని అద్దంలో చూసుకొని మళ్ళీ బయటికెళ్ళి ఎలా అయితే మర్చిపోతాడో వాడి వలే ఉన్నాడన్నాడు. దానికి అర్థం ఏంటంటే, మన ఆత్మను పరీక్షించుకోవాలంటే మనకి మిర్రర్‌గా ఉపయోగపడేది దేవుని వాక్యం. సో, మన ఆత్మని పరిశుద్ధపరుచుకోవాలి. జాగ్రత్త పెట్టుకోవాలి. రోజు రోజు పరిశీలించుకోవాలి. మన దేవుని వాక్యం ద్వారా ఆత్మను పరీక్షించుకోవాలి. దానికి ఇవన్నీ జరగాలంటే మన ఆత్మను దినదినము కూడా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే, ఎందుకంటే మన శక్తి అయితే చాలదు. మనల్ని మనం రక్షించుకోవడానికి గాని, మనం పరిశుద్ధపరచబడడానికి గాని మన శక్తి చాలదు. అది కేవలం దేవుని వలన మాత్రమే జరుగుతది. కాబట్టి దీని కొరకు మనము దేవునికి దినదినము మన ఆత్మను అప్పగించుకోవాలి. క్రీస్తు జీవితం అనేది క్రైస్తవ జీవితానికి నిదర్శనం. ఈ సిలువలో పలికిన 7 మాటలు కూడా మన క్రైస్తవ జీవితంలో మనము ఉండటం చాలా అవసరం. మొదటిగా మొదటి మాటగా క్షమాపణ. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, కొట్టినా, తిట్టినా, లేకపోతే ఎన్ని విధాలుగా చేసినా గానీ యేసుక్రీస్తు వారు ఎలా అయితే భరించుకుని వారిని క్షమించారో మనం కూడా ఆ విధంగా క్షమించగలిగే మనసును కలిగి ఉండడం క్రైస్తవం. రెండవదిగా దినదినము కూడా మన ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు అనేవి ఉండాలి. దొంగ ఏ విధంగా అయితే నేను శిక్షకు అర్హుడిని, నువ్వు మాత్రమే దేవుడువు అనేసి ఏ విధంగా చెప్పాడో ఆ ప్రక్రియ మనలో ఉండాలి. మూడో మాటగా బాధ్యత దేవుడు మనకు అప్పించిన కుటుంబ బాధ్యత కావచ్చు, పొరుగురు వారి పట్ల బాధ్యత కావచ్చు, సంఘంలో పెట్టిన బాధ్యత కావచ్చు, ఏదైనా ఏ బాధ్యత అయినా సరే దేవుడు మన మీద ఉంచిన బాధ్యత సరిగ్గా నిర్వర్తించాలనేసి మన క్రైస్తవ జీవితం మనకు చెప్తుంది. ఇంకా నాలుగవ మాట, నన్నేలా విడనాడితివి అంటే, మనలో పాపపు స్వభావం ఉంది. మనలో పాపం ఉంటది. పాపం అంటే దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవునికి మనకు ఎడబాటు వచ్చేస్తది. కాబట్టి ఆ ఎడబాటు రాకుండా తండ్రి దగ్గర మోకరించి మనము, తండ్రి నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నాలో పరిశుద్ధత దయచేసి ఆ ఎడబాటుని రాకుండా నీ కౌగిల్లో నన్ను భద్రపరిచి తండ్రి అని ప్రార్థన మనం దినదినము కలిగి ఉండాలి. ఇంకా ఐదవ మాటగా దప్పిగొనుచున్నానంటే మనం దేని పట్ల దప్పిగొనుచున్నాం? దేవుడు మన మీద క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా అనేక బాధ్యతలు మన మీద ఉంచి ఉన్నాడు. ముఖ్యంగా కేవలం మనం రక్షింపబడ్డం కాదు కానీ మన స్నేహితులు, మన సోదరులు, ఇంకా సమాజం, వీళ్ళందరూ రక్షింపబడ్డానికి అనేక బాధ్యతలు మన మీద ఉంచి ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరినీ రక్షించడం కొరకు, లేకపోతే దేవుని కొరకు జీవించడం కొరకు, లేకపోతే దేవుని కొరకు పని చేయడం కొరకు అటువంటి దప్పిక మనం కలిగి ఉండాలనేసి నేను కోరుచున్నాను. ఇటువంటి దప్పిక మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. ఇంకా ఆరవ మాటగా సమాప్తమైంది. దేవుడు మనకిచ్చిన ప్రతి పనిని, మనకి ఏ ప్రణాళికతో మన దేవుణ్ణి సజీవులుగా ఈ భూమి మీద మనల్ని ఉంచాడో ఆ పనిని మనం ఖచ్చితంగా సమాప్తం చేయాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఏ పని మీద వచ్చాడో ఆ పని తండ్రిని మహింపరుస్తూ ఆ పనిని ఎలా ముగించాడో అదే విధంగా మనం కూడా మన జీవితంలో దేవుడు మన మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను ముగించుకుని సమాప్తం చేయవాలన్నాడు. చివరికి మనము ఏంటంటే దినదినము కూడా మననంటే మన ఆత్మని దినదినము దేవునికి అప్పగించుకుంటూ మనము క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళాలి. అప్పుడు ఈ విధంగా మనం ఉంటే గనక దేవుడు మనం అప్పగించుకుంటున్న ఆత్మని దేవుడు అక్కడ యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే యాక్సెప్ట్ చేయడు. మనలో క్రైస్తవ జీవితం లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్మ దేవునికి యాక్సెప్టబుల్గా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కలిగి మనం క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తే మన ఆత్మను మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేసేవాడుగా ఉంటున్నాడు. మన ఆత్మకి శాంతి, సమాధానం, భద్రత కేవలం తండ్రి చేతుల్లో మాత్రమే ఉంది. అటువంటి కృపాభాగ్యములు దేవుడు మనందరికీ కలిగజేయును గాక. ఆమేన్.